హలో అందరికీ వెల్కమ్ టు జగన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం జర్మనీలో కోటిగార్ లైవ్ కాన్సర్ట్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు మా దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 300 కిలోమీటర్స్. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయి లైవ్ కాన్సర్ట్ అంతా అటెండ్ అయ్యి సో కోటిగార్తో మాట్లాడి మళ్ళీ రావాలి. సో ఈ మధ్యలో జర్మనీలో ఏమవుతుందంటే తెలుగు కమ్యూనిటీ బాగా పెడుతుంది, కాన్సర్ట్స్ అవుతున్నాయి, తెలుగు వాళ్ళే అవుతున్నాయి అండ్ తెలుగు మూవీస్ అన్నీ చేస్తున్నారు. చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది, చాలా మంచి విషయం అది. సో మీరు ఎక్కడ ఏ సిటీలో ఉన్నా కూడా మీ లోకల్ తెలుగు కమ్యూనిటీ తోటి టచ్లో ఉండండి. సో జాయిన్ అవ్వండి, ఆర్గనైజ్ చేయండి. సో అది చాలా బాగుంటుంది. సో ఇక్కడ మేము హ్యానోవర్లో ఉన్నాం. సో నేను మా వైఫ్ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్ళి అంటే ఇక్కడ 10:30 స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 1:30 వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి 3కి ఈవెంట్కి వెళ్ళాలి. సో 3 నుంచి 9 వరకు ఈవెంట్. దాని తర్వాత సో మేబీ టైం ఉంటే కోటిగారితో మళ్ళీ మాట్లాడి డిన్నర్ చేసి దాని తర్వాత రేపు రిటర్న్ అవ్వాలి. సో ఇది మొత్తం షూట్ చేయడానికి ట్రై చేస్తా. సో స్టే ట్యూన్ అండ్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా జరిగినప్పుడు ఈసారి నుంచి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో స్టే ట్యూన్, లెట్స్ గో. సో ఆల్రెడీ డుసెల్డార్ఫ్కి వచ్చేసినాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. హ్యానోవర్ టు డుసెల్డార్ఫ్ 300 కిలోమీటర్స్ పడుతుంది. అంత జుజుబి 3 అవర్స్ వెళ్ళిపోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. సో ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ డ్రైవ్. ఇక్కడ కెమెరా చూడండి, నేను వెనకాల అంతే. ఓకే, హాయ్ గాయ్స్. ఇదంతా రాదు గాయస్, నేను కట్టిన లేపేస్తా గాయస్. జర్మనీలో బాగా ఏంటంటే మన కార్ ఉన్నా కూడా మన కార్ ఎక్కడో పార్క్ చేసేస్తాం, పార్కింగ్ దొరకదు అసలు. ఇప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి ఆల్మోస్ట్ ఒక 600 మీటర్స్ దూరంలో కార్ పార్క్ చేసినాం. సో ఇప్పుడు ఆ కార్ దగ్గరికి వెళ్ళి అది పిక్ చేసుకొని మళ్ళీ దాన్ని పట్టుకొని పోవాలి. మామూలుగా నైట్ వచ్చిన అదే పని. సో వెళ్తున్నాం కదా అని వేరే ఒక ఫ్రెండ్, ఒక అమ్మాయి యూకే నుంచి తను ఒక బొకే కొనమని చెప్పింది. అండ్ మేము కూడా ఒక బొకే కొందామని మధ్యలో కాదు దానికోసం మళ్ళీ డుసెల్డార్ఫ్ బానాఫ్కి వెళ్ళి బొకే షాప్లో బొకేస్ చూసి బొకే కొని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయినాం. సో ఈ బొకే కొనడానికి బేసిక్గా అంటే మనం ఎక్కువ బొకేలు ఎప్పుడు కొనలేదు కాబట్టి ఏది కొనాలి ఏది కొనొద్దని మనకు తెలియదు. సో ఫస్ట్ దాన్ని చూసి కొని సో ఫైనల్గా డెస్టినేషన్కి వచ్చేసినాం. సో ఇది అక్కడ మీరు ఈవెంట్ సెంటర్ అని చూస్తున్నారు కదా, అది యాక్చువల్గా హాల్ అన్నట్టు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. కొంచెం ప్రైజీ అంట, బట్ ఇట్స్ ఫైన్. ఈవెంట్ సెంటర్ బెన్రాత్, అది డుసెల్డార్ఫ్ నుంచి ఒక 12-13 మినిట్స్ బై కారు. బస్లో కూడా వెళ్ళొచ్చు, కొంచెం దిగి నడవాలి, ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. సో వెళ్ళగానే మాకు బ్యాండ్స్ ఇచ్చిర్రు. అంటే ఇక్కడ లెవెల్స్ ఉంటాయి అన్నట్టు. టికెట్ ప్రైస్ వచ్చేసి చాలా చాలా చీప్ ఉంది, చాలా చాలా కాస్ట్లీ ఉంది. సో గోల్డ్, సిల్వర్, ఇంకా బ్రాంజ్ అని ఉంది. గోల్డ్కి అయితే 59 యూరోస్ అనుకుంటా, సిల్వర్కి నాకు ఐడియా లేదు. అండ్ బ్రాంజ్కి లాస్ట్ డే ఒక ముందు రోజు 12.5 యూరో అని పెట్టారు. సో ఎందుకంటే ఇంకొంచెం పీపుల్ని గ్యాదర్ చేయడానికి. దాని తర్వాత అవి ఇచ్చేసారు. అవి జస్ట్ మనకు ఒక గుర్తు కోసం లోపల ఎక్కడ కూర్చుంటాం ఏందనేది. సో ఇచ్చేసారు. అట్లా అందరూ ఫ్రెండ్స్ కలిసారు, ఫ్రెండ్స్ తోటి అట్లా మాట్లాడుకుంటూ. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీనికి రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కన్సర్ట్తో పాటు చాలామంది పరిచయాలు పెరిగినాయి, కనెక్షన్స్ పెరిగినాయి, కొత్త వాళ్ళని కలిసామంటే చాలా మందితో నేను చాలాసార్లు ఫోన్ మాట్లాడా తప్ప ఎప్పుడు మనం ఇట్లా డైరెక్ట్ కలవలేదు. సో దీనివల్ల ఇప్పుడు చాలా మందిని కలిసాము. సో చాలా మంచి అనిపించింది. వెలుగు వాళ్ళని, ఇంకా కొన్ని కంపెనీస్ వాళ్ళని, ఇంకా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసే వాళ్ళని, ఇంకా చాలా అంటే ఫుడ్ కంపెనీస్ వాళ్ళని, ఇంకా ఇండియన్ స్టోర్ కంపెనీస్ వాళ్ళని. సో చాలామందిని కలిసి అట్లా మాట్లాడుకుంటూ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. దాని తర్వాత ఫుడ్ కూడా నెక్స్ట్ లెవెల్. దాని తర్వాత ఫుడ్ కూడా నెక్స్ట్ లెవెల్. ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు క్యాటరింగ్ చేశారు. క్యాటరింగ్ అంటే మనం కొనుక్కోవాలి. సో అది కూడా చాలా బాగుంది ఫుడ్. నేను మధ్యలో తిన్నా, బట్ ఆ బయట ఇందులో తెలియదు. సో కోటి గారు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. సో దానికోసం సాహిత్య గారు ఆల్మోస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడగడం, కోటి గారు చేసిన మూవీస్ గురించి, చిరంజీవి గారి మూవీస్ గురించి అన్ని అడగడం చాలా చాలా బాగుండే. అంటే చాలా ఆమె యాంకరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. సో షీఈ్ అన్ యాంకర్, ఎంటర్ప్రీనర్, ఐటీ ప్రొఫెషనల్, మామ్, ఇంకా సింగర్, డాన్సర్, అబ్బా మల్టీ టాలెంటెడ్. సో చాలా చాలా ఇన్స్పిరేషన్ తను. సో మనం అందరం ఇన్స్పైర్ అవ్వాల్సిందే. అండ్ ఇక తను వచ్చేలోపు సో అందరూ కలిసే వాళ్ళని కలిసాము. సో కొత్త ఫ్రెండ్స్ని, పాత ఫ్రెండ్స్ని, మనల్ని చాలామంది అక్కడ గుర్తుపట్టారు. సో అది నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. ఓ అన్న మీరా జగన్ జర్మనీ, ఓ బ్రో మీరా అట్లా అనుంటే సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే లోపల బ్లష్ అయినా, అది బయటికి చూపెట్టలేం కానీ సో కొంచెం మంచి అనిపించింది. సో కొందరు వచ్చి అసలు మేము ఈ వీడియోస్ చూసి మేము జర్మనీకి వచ్చాం, సో మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని చెప్పగానే సో అది ఇంకా చేయాలనిపించింది. ఇక్కడ ఆల్రెడీ మీరు చూడొచ్చు సాహిత్య గారు అందరి దగ్గరికి వెళ్ళి యాంకరింగ్ చేస్తున్నారు. ఇక్కడున్న చిరూస్ అడుగుతాము. సో ఆల్రైట్, and a beautiful Kamakshi on violin. Last but not the least, our Chatrapani garu on the tabla.
For the first time ever, we are bringing this wonderful. సో శ్రీకాంత్ గారు తిను ఒక సింగరు. సో ఒక అమ్మాయి తనకు ఒక బొకే ఇవ్వమని చెప్పింది. సో బొకే ఇవ్వడానికి నేను తనని కలిసాను. యాక్చువల్ నాకు తెలియదు అంత ముందు, టు బి హానెస్ట్. బట్ తన ఎనర్జీ లెవెల్స్, తన సింగింగ్ పవర్కి నేనైతే నిజంగా ఫ్యాన్ అయిపోయినా. చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ ఉంది. సో చాలా బాగుంది. ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ కొందరు ఆల్రెడీ సాయి చరణ్ గారు, ఇంకా శ్రీవాణి గారు వాళ్ళందరూ వచ్చారు అన్నట్టు. వీళ్ళందరూ ఇక్కడ వచ్చి అంటే కోటి గారి కన్నా ముందు వచ్చి ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు అని చూస్తున్న కోటి గారు రావడానికి టైం వచ్చేసింది, లోడింగ్. సో కోటి గారు వచ్చేసారు. ఇది 5:30కి ఏమో వచ్చారు ఎగ్జాక్ట్గా. సో చూడగానే అసలు ఇప్పుడు మన టీవీలో చూడేసేది సూపర్ సింగర్స్ లేకపోతే ప్రోగ్రామ్స్ అందరూ చూసేది కదా. డైరెక్ట్ చూడగానే ఏదో కొత్తగా అంటే అసలు ఏం మాట్లాడాలి, తన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలని కూడా అర్థం కాలేదు. బట్ మధ్యలో కలిసాము. సో చాలా చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ జస్ట్ రిసీవింగ్ అయిపోయిన తర్వాత సో ఇంకా లేట్ చేయకుండా సో వెంటనే నెక్స్ట్ మినిట్ తన స్టేజ్ ఎక్కేశారు. ఎందుకంటే ఆల్రెడీ అందరు వెయిట్ చేస్తున్నారు, 3కి వచ్చి ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. సో మేము కూడా అసలు ఇంకెప్పుడు ఆ పాట పాడతారా అని ఎదురు చూస్తున్నాం. అందులో నాన్నగారు చేసిన డ్రమ్ డాన్స్ తర్వాత నాకు మళ్ళీ ఈ సినిమాలో డ్రమ్ డాన్స్ చేసే అవకాశం కలగడం నాకు దృష్టిగా భావించారు. అంటే అది ఒక ఛాలెంజింగ్. ఆ రోజుల్లో ఎంతో గొప్పగా చేసిన ఆ డ్రమ్ డ్యాన్స్ మళ్ళీ నేను మెగాస్టార్ మీద చేయాలంటే నేను రాజ్ ఇద్దరు కష్టపడి చేసిన పాటలు పట్టేసి ఇప్పటికి వింటుంటే ఎంత గ్రాండ్గా ఆర్గనైజేషన్ కానీ రిథమ్స్ కానీ. థ్యాంక్ యూ నేను చక్కగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. ఆ 90s సాంగ్స్ పడుతుంటే అసలు తెలియని ఫీలింగ్. అంటే ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ వచ్చేది, ఇప్పుడు మనం అవి పాడతలేం కాబట్టి మనకు రావట్లేదు. బట్ అసలు చాలా చాలా బాగుంది, చాలా బాగా పాడారు. అండ్ ఇంకా మన మధ్యలో కూడా చాలామంది సింగర్స్ ఉండి వాళ్ళు కూడా వెళ్ళి స్టేజ్ మీద పాడారు. చాలా చాలా బాగుండే. ఇక్కడ మీరు చూడొచ్చు ఫుడ్ అయితే అసలు ఎంత క్రేజీగా ఎమ్మి ఉందో. సో నేను మటన్ బిర్యానీ తిన్నా. సో విచ్ ఈస్ అంటే ఇండియాలో తిన్నాక చాలా బాగా అనిపించింది నాకైతే. సో మీద కూడా అన్ని తినలేం కాబట్టి కొన్ని టేస్ట్ చేసాం. సో చాలా చాలా బాగుంది. నాకు మటన్ బిర్యానీ 12 euros అనుకుంటా. టీ 2 euros ఉంది. ఇంకా సమోసా ఉంది, మిర్చి ఉంది, ఇంకా చాలానే ఉన్నాయి, మీరు అక్కడ చూడొచ్చు. ఇక దాని తర్వాత ఇట్స్ టైమ్ ఫర్ డ్యాన్స్. సో లైవ్ కన్సర్ట్ జస్ట్ 12.5 euroకి చాలామంది వచ్చిర్రు. అసలు నాకైతే నెక్స్ట్ లెవెల్. నా ఫస్ట్ లైవ్ కన్సర్ట్ ఇది. నేనైతే అసలు దుమ్ము రేపిన. అసలు మొత్తం ఫుల్ డ్యాన్స్ చేసినాం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. సో ఇలాంటి మూమెంట్స్ ఇలాంటిది చాలా అవసరం. సో మీకు ఎలా అనిపించిందో వీడియో లేకపోతే ఈ కన్సర్ట్ గురించి కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటిది ఈవెంట్స్ కూడా జర్మన్లో చాలా చాలా జరుగుతున్నాయి. సో పక్కా మీ నియర్ బై సిటీస్లో లేకపోతే అట్లా ఉంటే అటెండ్ అవ్వండి. సో చాలా ఎక్స్పోజర్ అవుతుంది. కొంచెం అదొక డిఫరెంట్ వల్ల అనిపించింది నాకైతే. ఇక్కడ చూడొచ్చు మీరు ఒక్కొక్కరు ఎనర్జీ ఎంత ఎక్స్ట్రీమ్ ఉందో. అసలు స్క్రీన్స్ కూడా పెట్టారు. సో ఆర్గనైజర్కి అయితే నిజంగా చాలా చాలా థ్యాంక్స్, బిగ్ థ్యాంక్స్ అంత మంచి ఆర్గనైజ్ చేసినందుకు. అసలు ఆ స్క్రీన్ పెట్టడం వల్ల అంటే ఎవరికైనా దూరం ఉన్న వాళ్ళు కనబడదేమో అని పెట్టారు. సో అది కూడా మంచిగా ఆర్గనైజ్ చేశారు. సో చూడండి మా పర్ఫార్మెన్స్లు అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఇక్కడ.
సో వాళ్ళకు బ్రేక్ ఉన్నప్పుడు వెళ్ళి కొడుగారితో ఫోటో దిగాను. అండ్ తను ఆల్రెడీ జగన్ జర్మన్ చూసారంట, ఎందుకంటే మేము ఒక రీల్లో కొలాబరేట్ అయ్యాము. సో చాలా మంచి అనిపించింది. సో చూస్తుండగానే టైం అయిపోయింది. లాస్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్పీచ్కి వచ్చేసింది. సో వాళ్ళు చాలా ఎనర్జీ తోటి అసలు అన్ని అవర్స్ ఎట్లా వాడిరా అని నాకైతే అనిపించింది. సో చాలా ఎనర్జెటిక్, దానికి చాలా టాలెంట్ కావాలి. సో ఆల్మోస్ట్ 9:30కి అయిపోయిన తర్వాత కొందరు ఫోటోలు దిగి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. సో మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఈవెంట్స్ లేకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏది ఉంటే పక్కా వీడియోస్లో షేర్ చేస్తా. మన పక్కా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. Thank you for this day I living, constant learnings to keep me thriving, for challenges that make me